వరంగల్ ఉమ్మడి జిల్లాలో బాణాసంచా వ్యాపారం జోరుగా సాగుతోంది. దీపావళి పండుగ సందర్భంగా పటాకుల షాపులకు జనం రద్దీ పెరిగింది. హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో 134 తాత్కాలిక షాపులను ఏర్పాటు చేశారు. పర్యావరణానికి హాని కలగకుండా ఈసారి ఎక్కువ గ్రీన్ క్రాకర్సే కొనుగోలు చేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి ధరలు పెరిగాయంటున్నారు జనం. దాదాపు 20 నుంచి 30% రేట్లు పెరిగాయని చెబుతున్నారు వ్యాపారులు. ఇక టపాసులకు మినిమం 100 రూపాయలతో స్టార్ట్ అవుతున్నాయన్నారు. కొన్ని షాప్స్లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయండి. నేను 2-3-4 షాప్స్కి వెళ్ళాను. ఒకటేది ఎక్కువ చెప్తున్నారు, ప్రైసెస్ అయితే వేరియేషన్ ఉందండి. నాకు ఇప్పుడు కొంచెం తక్కువనే అనిపిస్తున్నాయి లాస్ట్ టైంతో. కానీ ఇప్పుడు ఇక్కడున్న షాప్స్లోనైతే వేరియేషన్స్ ఉన్నాయి. ఒక షాప్లో ఒక ప్రోడక్ట్ మీద ఒక 30-40 ఎక్కువ చెప్పిండ్రు, ఒకరైతే 50-60 ఎక్కువ చెప్పిండ్రు అట్లా. సో ఒక షాప్ కాకుండా చూసి కొనుక్కుంటే మనకి తక్కువకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చిచ్చుబుడ్డీలు, భూచక్రాలు మా బాబుక 1500 వరకు చేస్తాను. అంటే దాంట్లోనే మ్యాక్సిమం ఎక్కువ వచ్చేటట్టు చూసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అయితే 3000 అలా పెడుతుంటాం. ఈసారి మా బడ్జెట్ 6000 రూపాయలు అయింది. జనరల్గా షార్ట్స్, లక్ష్మీ బాంబులు, కాకర పువ్వుతులు పిల్లలు వాడేవన్నీ కొంటూ ఉంటాము. ఈసారి ఏంటంటే జనరల్గా నార్మల్గా కొన్ని ఐటమ్స్ అనేవి కొంచెం తగ్గింది, రేట్లు మాత్రం అమాంతంగా పెరిగింది. జిఎస్టీ రేట్లు తగ్గించాలని చెప్తున్నారు తప్ప జనాల మీద మాత్రం ఆ రేట్లు ఏం తగ్గడం లేదు. ఆ రేట్లు తగ్గాలి, మా మీద మాత్రం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ పెరగాలి, మా మీద ఇంకా ఎక్కువ డబుల్ రేట్లు అవుతున్నాయి. మా స్కూల్ పిల్లల కొరకనే ఎవ్రీ ఇయర్ మేము క్రాకర్స్ అనేవి తీసుకెళ్తాము. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇయర్ కొంచెం రేట్స్ ఎక్కువ పెరిగినట్టు అనిపిస్తుంది. కాకపోతే వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. మామూలుగా మేము 2-3 టైమ్స్ బార్గెనింగ్ అనేది చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం 55,000 తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ 45 తీసుకుని ఉంటుంది. కొంచెం ఈ సంవత్సరం రేట్లు పెరిగినట్టు అనిపించినాయి. కాకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి జనరేట్ చేసి మంచిగా అనిపించినాయి. స్కూల్ కాబట్టి పిల్లల కొరకు చిన్న దాన్ని కుక్కతొక్క బాంబులు కానీ, ఆ లక్ష్మీ బాంబులు కానీ, అలాంటి చిన్న థ్రెడ్స్, క్రాకర్స్ థ్రెడ్స్ కానీ అవన్నీ తీసుకోవడం జరిగింది. స్కూల్కి వెళ్ళాక కొందరు పిల్లలు నోములు ఉన్న వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి, కొందరు స్కూల్లోనే ఉండడం జరిగింది. వాళ్ళ కొరకే స్పెషల్గా మేము తీసుకొని వెళ్ళడం జరిగింది. భూచక్రాలు, చిచ్చుబుడ్లు, క్రాకర్స్ రేట్స్ పర్లేదు, రీజనబుల్గా ఉన్నాయి. నేరు ఓవర్గా లేదు. కాకపోతే వాళ్ళు డిస్కౌంట్ బాగానే ఇస్తున్నారు. వాళ్ళు చెప్పిన దానికి మనం కొద్దిగా ఎక్కువ మొత్తంలో అడగాలి. లాస్ట్ టైము 1000 రూపాయలు అట్లా పెట్టాము, ఇప్పుడైతే 600 పెట్టాం. భూచక్రాలు, చిచ్చుబుడ్లు, కాకర పుల్లలు అంతే. రోజు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. అంటే మధ్యతరగతి వాళ్ళు కొనేలాగా లేవు. పోయినసారి కంటే ఈసారి రోజు షాపులు పెరుగుతూ ఉన్నాయి. అలాగే తీసుకునే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు. తగ్గే వాళ్ళు అయితే ఏం తగ్గట్లేదు. ఖర్చులు పెరుగుతున్నా తీసుకునే జనాలు కూడా తీసుకుంటూనే ఉన్నారు. మినిమం 2000 లేని ఏం రావట్లేదండి. మినిమం 2000 అయింది. లాస్ట్ ఇయర్ 1000 రూపాయలు అయినాయి, ఈ ఇయర్ 2000 అయినాయి. పిల్లలకు బాగా ఫైరింగ్ తోటి పెద్దగా వాళ్ళకు డ్యామేజ్ ఇట్లా కాకుండా చిన్నవే పిల్లలను కూడా బాగా అంటే చిచ్చుబుడ్డులు, భూచక్రాలు తప్పించి ఈ లక్ష్మీ బాంబులు, తర్వాత ఈ ఆటం బాంబ్స్ అలాంటివి కాకుండా పిల్లలు ఆడుకునేలాగా ఈ చిన్న చిచ్చుబుడ్డులు, భూచక్రాలు ఇవే తీసుకున్నాం. పిల్లలు కాకర పుల్లలు. రైట్, ఇక క్రాకర్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ మనకి లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, దీపావళికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దీపావళి పండుగను అత్యంత గ్రాండ్ గా నిర్వహించుకుంటారు. దానికి సంబంధించి ఇప్పటికే సన్నద్ధమవుతున్నారు. ఉదయం నుంచి కూడా క్రాకర్స్ షాప్ దగ్గర కూడా భారీగా జనం వస్తున్నారు, క్రాకర్స్ కొనుక్కుంటున్నారు. చూడొచ్చు ఎంత సందడిగా ఉందో. అయితే లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈసారి
క్రాకర్స్ చాలా రకాలు, చాలా వెరైటీస్ వచ్చాయి. ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. పిల్లలకు ఇష్టపడే విధంగా కూడా ఓవైపు పర్యావరణాన్ని పరిరక్షణ గుర్తు చేసుకుంటూనే మరోవైపు క్రాకర్స్ కాల్చడం కావచ్చు, బాణాసంచ కాల్చడం అనేది సెంటిమెంట్గా ఎట్లయితే వస్తుందో దాన్ని కంటిన్యూ చేసుకుంటూనే చేస్తున్నారని చెప్పచ్చు. ఎక్కడ చూసినా క్రాకర్స్ కొనుగోలు చేస్తూ వెళ్తున్నటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు. మనం హన్మకొండలో ఉన్నటువంటి హైగ్రేవచారి గ్రౌండ్స్లో ఉన్నాయి. ఈ గ్రౌండ్లో దాదాపు 134 షాప్స్ పెట్టారు. దీనికి ఇటు మున్సిపల్ అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ క్రాకర్ షాప్ దగ్గర చూసినా కానీ ఈ క్రాకర్స్ కొనుక్కు వెళ్తున్నటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు. 1000 వాళ్ళ కావచ్చు, 10,000 వాళ్ళ కావచ్చు, ఇలా రకరకాల షాప్స్కి సంబంధించినటువంటి దగ్గర గిరాకీ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా అయితే ఒక సందడి కనిపిస్తుంది. చూడొచ్చు ఒక్కొక్కరు బ్యాగుల్లో ఎలా తీసుకెళ్తున్నారో క్రాకర్స్ కొనుక్కొని వెళ్తున్నటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. ఈసారి చూస్తే చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి పిల్లలకు ఇష్టమైనవి కావచ్చు, అదేవిధంగా పెద్దవాళ్ళకి సంబంధించినటువంటివి కావచ్చు, అదేవిధంగా చాలా వెరైటీగా కనిపిస్తుంది. ఎట్లా ఉందమ్మా దీపావళి అంటే దీపావళి అనగా ఏమేమి చేస్తుంటారు? క్రాకర్స్ కాలుస్తారా? ఏమేమి క్రాకర్స్ తీసుకున్నారు? క్యాట్ బాంబ్స్, ఫ్లవర్ పాట్, భూచక్రం, ఇంకా చాలానే తీసుకున్నారు. అంటే ఇక్కడికి వచ్చినాక ఎట్లా ఉంది షాప్స్ అన్ని? ఓకే, బాగానే ఉంది. ఎట్లా దీపావళి అంటే ఇష్టమా? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇవి క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు? 7:30 to 10:30 అంతే. మిగతా ఫెస్టివల్ ఎట్లుంటుంది, ఈ ఫెస్టివల్ ఎట్లుంటుంది? కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. వీటికి కొంచెం బాగా అనిపిస్తుంది. సో మరికొంతమంది ఉన్నారు. ఎట్లా ఉన్నాయండి ఈసారి షాప్స్ కానీ అంత గిరాకీ ఎట్లా ఉంది? అసలు కొనడానికి వచ్చారు కదా, ఏమేమి ఎట్లా ఉన్నాయి, రేట్స్ ఎట్లా ఉన్నాయి? రేట్స్ అంటే ఓకే, రీజనబుల్ రేటే ఇస్తున్నారు, బాగానే ఉన్నాయి. ఈసారి అయితే బాగానే ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే ఎక్కువ ఎట్లాంటి ఐటమ్స్ తీసుకుంటున్నారు? ఈసారి దీపావళి అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? మీ పిల్లలతో కూడా వచ్చి షాపింగ్ చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది? ఎక్కువ షార్ట్స్, రాకెట్స్, భూచక్రాలు, చిచ్చుబొడ్లు, తర్వాత ఉల్లిగడ్డ బాంబులు అలాంటివి బాగానే ఉంది. అంటే ఎక్కువ కలర్స్ వచ్చే విధంగా వెలుగులు వచ్చేవి కావాలనుకుంటారా, లేకపోతే సౌండ్స్ వచ్చే వాటిని ఎక్కువ ఇష్టపడుతుంటారా? కలర్స్ వచ్చేది అవి అయితేనే పిల్లలు కొద్దిగా సరదాగా వాళ్ళ ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. దీపావళి అనేది వాళ్ళకు ఆ కాంతుల వెలుగు, అదే కలర్స్ కాంతులతో అయితే వాళ్ళకు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లా ఉన్నాయి, రేట్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు జిఎస్టీ తర్వాత దీని మీద ఏమైనా కనిపించిందా? జిఎస్టీ తగ్గించారు కదా? జిఎస్టీ తగ్గించారు, కొద్దిగా రీజనబుల్ రేట్లే ఇస్తున్నారు మనకు. ప్రస్తుతం అయితే షాపుల దగ్గరికి పిల్లలతో తీసుకొస్తున్నారు. వాళ్ళు కోరినటువంటి ఈ క్రాకర్స్ అన్నీ కూడా వాళ్ళకు కొనిస్తున్నారు. వాళ్ళకు చూడొచ్చు మనం ఇదే బిజీలో ఉన్నారు. బ్రదర్ ఎట్లా ఉంది ఈసారి ఇయర్? ఈ సంవత్సరం అయితే మరి అద్భుతంగా ఉన్నాయండి. లాస్ట్ ఇయర్కి పోలిస్తే కొంచెం ఇంకా చాలా రష్ ఉంది, చాలా తీసుకుంటున్నారు క్రాకర్స్ కూడా. ఎక్కువ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటున్నారు. ఫ్యాన్సీ ఐటమ్స్కి సంబంధించి ఎట్లాంటి రకాలు ఎక్కువగా ఉన్నాయి? ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చేసి మన పికాక్ కానీ దీంట్లో ఇది ఫ్లవర్ పాట్స్లో టిమ్ అని చెప్పేసి వస్తాయండి. పికాక్స్ అని అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి. ఎక్కువ ఎట్లాంటి అంటే బాగా సౌండ్ వచ్చే కోరుకుంటున్నారా, స్మోక్ వచ్చే కోరుకుంటున్నారా, లేకపోతే వెలుగులతోటి షార్ట్స్ ఎక్కువ కోరుకుంటున్నారా? దీపావళి కాబట్టి వెలుగులతో కూడిన అటువంటి క్రాకర్సే కోరుకుంటున్నారు. ఎవరైనా జెంట్స్ వచ్చిన వాళ్ళు, ఎవరైనా యూత్ వచ్చిన వాళ్ళే క్రాకర్స్ చూస్ చేస్తున్నారు. ఎవరు కూడా అందరూ సౌండ్లెస్ చూస్ చేస్తున్నారు. సో ఇందులో ఈ గ్రీన్ క్రాకర్స్ అనేది చాలా మంది చెప్తున్నారు. నిజంగా అట్లాంటి గ్రీన్ క్రాకర్స్ ఉన్నాయా? మిగతా వాటితోటి ఈ బాణాసంచా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? ఎక్కువ ఏం అడుగుతున్నారు? గ్రీన్ క్రాకర్స్ రీసెంట్గా అడుగుతున్నారండి. ఈ ఇయర్ మాత్రం గ్రీన్ క్రాకర్స్ ఎక్కువగా అడుగుతున్నారు, క్రాకర్స్ తక్కువగా అడుగుతున్నారు. ఎవరు కూడా గ్రీన్ క్రాకర్స్ అడుగుతున్నారు. చాలా మంది 70% మాత్రం గ్రీన్ క్రాకర్స్ అడుగుతున్నారు ఎవరు అడిగినాక. ఇదేంటిదమ్మో ఈ ఐటమ్ ఏంటి? ఒక వెన్న ముద్ద లాగా ఉన్నది, చాలా వెరైటీగా ఉంది. యాక్చువల్గా ఇది వెన్న ముద్ద అనే అన్నారు దీన్ని. ఇది వచ్చేసి వెన్న ఓపెన్ చేసేసి ఇక్కడ మన కక్కరొత్తుతోని ఇక్కడ పెట్టేసాలన్నమాట. సేమ్ పేపర్ మొత్తం ఓపెన్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మ్యాచ్ చేసేస్తే టోటల్ చిచ్చుబుచ్చి టైప్లో వచ్చేస్తుంది. ఫ్లవర్ పాట్ లాగా వచ్చేస్తాయి. ఫ్లవర్ పాట్లో పెద్ద ఫ్లవర్ పాట్ అనమాట, అలాగండి. ఓకే, ఇంకా ఇంకేమున్నాయి షార్ట్స్? అవేంటి బాణాసంచా లాగా ఉన్నాయి పెద్దవి, చాలా వెరైటీ కనిపిస్తున్నాయి ఒక్కొక్కటి. ఇవన్నీ కూడా ఎక్కువ ఉత్సవాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా, జాతరలో కానీ లేదా ఏదైనా ఉత్సవాల్లో. ఇవి ఈసారి చాలా ఇవి ఏంటి అసలు? ఇవి వచ్చేసి తారాజువ్వలు అండి. ఇవి మనం ప్రత్యేకంగా తెప్పించాము. ఇవి ఆంధ్ర నుండి తెప్పించామండి. ఇవి వచ్చేసి తర్వాత ఇవి ఎక్కడ చూసినా ఇక్కడ 134 షాప్స్ ఉన్నాయి. 134 షాప్స్లో ఎక్కడ కూడా దొరకవు ఇవి తారాజువ్వలు. ఇది అనేది ఆంధ్ర ఐటమ్, రాయలసీమ జాతర ఐటమ్. ఇట్లా ఇది స్మోక్ వస్తుందా, ఇట్లా పేలుతుందా? ఇట్లా స్మోక్ ఏం రాదు, జస్ట్ ఫైర్ వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది. రాకెట్ లెక్కనే మనం ఇట్లా పట్టుకొచ్చుకుంటే పైకి వెళ్ళిపోతుంది.
స్మోక్ గిరాకీ అయితే జిరాక్ అయితే చాలా వండర్ఫుల్గా ఉందండి, కలెక్షన్ కూడా చాలా ఉంది మనకి. ప్రస్తుతం అయితే షాపుల దగ్గరకు వస్తున్నారు పిల్లలు, కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళ ఎట్లా ఉంది దీపావళి అనగానే ఏమేం చేస్తారు, ఎట్లా చేస్తారు? దీపావళి అంటే క్రాకర్స్ మెయిన్ థింగ్, బాంబు లేని దీపావళి అవ్వదు. సో అందరికీ V6 వాళ్ళకి ప్రేక్షకులకి అందరు దివాళీ శుభాకాంక్షలు. ఎంత ఈ రోజు కూడా మీరు మీ సర్వీస్ చేస్తున్నారంటే గ్రేట్. ఎందుకంటే ఎట్లా ఉంటాయి ఈ క్రాకర్స్ కాల్చడం కావచ్చు, లేకపోతే అవి పేల్చడం కావచ్చు, ఆ టైంలో ఎట్లా ఎంజాయ్ చేస్తుంటారు? అదొక వైబ్ అండి. దీపావళి లాంటి అంటే ఇప్పుడు ఏ పండుగ కూడా మనం బాంబులు పేల్చాం. దివాళీ అనేది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ బాంబ్స్ అనమాట. ఇది ఒక ఆనందం. చిన్నప్పటి నుంచి మన ఫాదర్స్ మన బాంబులు కొనియడం, ఈ స్థాయికి వచ్చి మనం కొనుక్కోవడం, రేపు మన ఫ్యూచర్ మనం కూడా కొనియే తప్పదు. బాంబులు అనేది ఎమోషన్ ఆఫ్ దీపావళి. సో ఇవన్నీ కూడా పర్యావరణానికి కూడా ఇబ్బంది, సౌండ్ పొల్యూషన్, తర్వాత ఎయిర్ పొల్యూషన్ ఇట్లా వస్తున్నాయని కూడా చెప్తున్నారా? వాటికి తగ్గట్టుగా ఏమన్నా ఈ క్రాకర్స్ కానీ ఇవన్నీ మార్చుకుంటున్నారా? సేమ్ ఓల్డ్ మెథడ్స్లోనే కలుస్తున్నారు? అనేది అప్పటికిప్పుడు మీరు చూసుకుంటే కదా మొత్తం గ్రీనరీ ఎన్విరాన్మెంట్ వచ్చేసింది. ఎక్కడ చూసిన ఈవెన్ ఈవీస్ టెక్నాలజీ, ఇక్కడ బాంబుస్ కూడా చాలా టెక్నాలజీస్ తోటి చేస్తున్నారు వాళ్ళు కూడా. అండ్ వాళ్ళు కూడా గ్రీనరీ ఎఫెక్ట్ పొల్యూషన్ అవ్వకుండా చూస్తున్నారు. గ్రీనరీ సపోర్టింగ్ తోటే క్రాకర్స్ వాళ్ళు పెట్టడం జరిగింది. మనం కూడా దానికే సపోర్ట్ చేస్తున్నాం. ఎట్లా ఉందండి దీపావళి సార్, ఎట్లా జరుపుకుంటున్నారు? సేమ్ ప్రతిసారి ఎట్లనో అట్లనే. మార్నింగ్ మొత్తం భక్తి, ఈవినింగ్ మొత్తం బాంబులు, దీపాలు. ఏంటి మరి ఇవాళ ఫెస్టివల్ రోజు కొనుక్కుంటున్నారు, ముందే ప్రిపేర్ అవ్వలే? ఈ ఫెస్టివల్ రోజు కొంటేనే మజా వస్తుంది యాక్చువల్లీ. అందరు, నేను ఒక్కనే కాదు కదా, మొత్తం అందరు ఈ రోజు ఏమన్నారంటే. అండ్ ఇంకోటి ముందు కొనుక్కొని పెట్టుకోకపోవడం కూడా బెటర్. ఇంట్లో ఏమన్నా యాక్సిడెంట్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రోజే కొనుక్కొని పోయి అప్పుడే కథం చేయడం బెటర్. ఇట్లాంటి బాంబ్స్ అంటే ఇష్టపడుతుంటారు? అంటే దీపావళి రకరకాలుగా ఉంటాయి. మీ చిన్నప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజెస్ వచ్చాయా? ఏం చేంజెస్ లేవు, కానీ పర్సనల్గా అయితే కొంచెం సౌండ్ తక్కువ ఉన్నాయే ప్రిఫర్ చేస్తాను. చాలా వెరైటీస్ ఉన్నాయి. వెరైటీస్ చాలా ఉన్నాయి. ప్రస్తుతం అయితే చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా ఉన్నారు. ఎట్లా ఉంది క్రాకర్స్ బిజినెస్? ఎట్లా ఏమేమి కొనుక్కున్నారు? జస్ట్ అంటే స్పార్క్స్ కైండ్ ఆఫ్ దాని రిలేటెడ్ మాత్రమే తీసుకున్నాము. సౌండ్ అవి ఎంకరేజ్ లేకుండా ఏదో ఒక ఫెస్టివల్ కాబట్టి అట్లా. అంటే జనరల్గా మిగతా ఫెస్టివల్కు ఈ దీపావళిని ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? ఎలా అంటే ఇక అంటే మనకు తెలుసు కదా, లైక్ శ్రీరాముడు లైక్ లంక మీద గెలిచి వచ్చి తిరిగి రావడం. సో దాని గుర్తుగా మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది అది ఒక ట్రెడిషన్ కాబట్టి మనం ఎప్పటి నుంచో వచ్చి దాన్ని ఫాలో అవ్వడం అనేది ఒక మంచి ఇది అని మేము ఫీల్ అవుతాం. సో అట్లా. సో ఇక్కడ చూసిన క్రాకర్స్ అంటే ఫెస్టివల్ రోజే కొనుగోలు చేసుకోవడం అనేది చాలా చూస్తారు. ఎట్లుందమ్మా ఈరోజు ఏం చేస్తారు మీరు ఈవినింగ్? ఇప్పుడు ఇంటికి పోయి క్రాకర్స్ కాల్చుతాం. క్రాకర్స్ ఇష్టమా? ఏమేమి క్రాకర్స్ ఏదన్నా మీకు ఏమి ఇష్టం? స్టిక్స్. దీపావళి గ్రాండ్గా చేసుకుంటారా? ప్రస్తుతం అయితే పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరు కూడా వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా క్రాకర్స్ కొనుక్కోలు చేస్తున్నారు. సార్ హాయ్ సార్, దీపావళి శుభాకాంక్షలు. ఎట్లా ఉంది సార్ ఈ దీపావళి అనగానే ఏమేం చేస్తుంటారు? చాలా క్రాకర్స్ కొంటున్నారు కదా, ఏమేమి కొంటున్నారు? పిల్లలకి ముఖ్యంగా అవసరమైనటివి, వాళ్ళకి సేఫ్ సైడ్గా ఉండేటట్టుగా చూసుకుంటున్నాను. పెద్దగా బాంబులు ఏం లేకుండా. సో క్రాకర్స్ ముఖ్యంగా భూచక్రాలు అండ్ స్విచ్ బోర్డులు అనేవి తీసుకోవాలి. జనరల్గా పిల్లలకి ఇష్టమైనవి కొంటున్నారా, మీకు ఇష్టమైనవి కొనుక్కుంటున్నారా? ముఖ్యంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. మరి వాళ్ళతో పాటు మీరు కూడా? సో వాళ్ళ ఎంజాయ్మెంటే మన ఎంజాయ్మెంట్. ముఖ్యంగా మన చిన్నప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం, వాళ్ళ ఎంజాయ్మెంట్లో మనం చూసుకుంటాం. ఇప్పటికిప్పుడు బాంబులు తేడా వచ్చిందా ఏమన్నా? ఖచ్చితంగా వచ్చింది తేడా. సో ఒకప్పుడైతే దీపాలు ముట్టియడమే వరకే చూసుకున్నాము. రాను రాను ఇప్పుడు మొత్తం మారిపోతుంది. పైన మొత్తం పేలేటివే ఎక్కువ చూపిస్తున్నాం కదా షార్ట్స్. సో రేట్ ఎట్లా ఉన్నాయి సార్ ఈ లాస్ట్ ఇయర్ తోటి? వచ్చాను బేసిక్గా ఎంత కనుక్కోలేదు. సో ఇది ప్రస్తుతం అయితే పిల్లలతో వస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైనటువంటి క్రాకర్స్ అవన్నీ కూడా కొనిస్తున్నారు. ఎక్కువగా పిల్లలకు ఇష్టపడేటువంటి కలర్స్ వచ్చేటివి కావచ్చు, ఫ్యాన్సీ ఐటమ్స్కు సంబంధించినవే ఎక్కువగా విక్రయిస్తున్నారు. అవే ఎక్కువ వెరైటీస్ అయితే తీసుకొచ్చారు. గతంలో చూస్తే 1000 వాలా, 10,000 వాలా, తర్వాత చాలా పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేటువంటి బాంబ్స్ అట్లాంటి వాటిని యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పర్యావరణానికి సంబంధించినటువంటి చాలా మందిలో ఆ మార్పు వచ్చింది. దీంతో చాలా వరకు కూడా పొల్యూషన్కి ఇబ్బంది లేని గ్రీన్ క్రాకర్స్ కొనుక్కోవడానికే ఇష్టపడుతున్నారు. దీంతో అలాంటి క్రాకర్స్ ఉన్నటువంటి వాటి దగ్గరనే ఎక్కువగా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏ ఫెస్టివల్ కంటే కూడా ఈ దీపావళికే చాలా
అద్భుతంగా నిర్వహించుకుంటారు. ఎందుకంటే ప్రతి ఇంటి ముందు దీపాలు పెట్టుకోవడం కావచ్చు, ప్రతి ఇంటి ముందు వెలుగులు వెదజల్లే విధంగా కూడా దీపాలు పెట్టుకోవడం, తర్వాత క్రాకర్స్ కాల్చడం, తర్వాత చెడుపై మంచి విజయం సాధిస్తుంది అని చెప్పడానికి ఈ పండుగను ప్రతీకగా చూస్తారు. అందుకోసమే ఈ ఖచ్చితంగా క్రాకర్స్ కాల్చడం కావచ్చు, ఇంటి ముందు దీపాలు పెట్టుకోవడం కావచ్చు అనేది ఈ ఫెస్టివల్లో ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఎక్కడ చూసినా కానీ క్రాకర్స్ షాప్స్ దగ్గర కూడా చూడొచ్చు. మనం ఈ గ్రౌండ్ మొత్తం కూడా క్రాకర్స్ కొనడానికి వచ్చినటువంటి వాళ్ళ సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, వాళ్ళు వచ్చినటువంటి పిల్లలతో, కుటుంబ సభ్యులతో వచ్చిన వాళ్ళతోటి మొత్తం ఎటు చూసినా అదే సందడి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఇళ్ళ ముందు క్రాకర్స్ కాలుస్తున్నటువంటి సౌండ్స్ కావచ్చు, ఆకాశంలో కూడా చూస్తే ఆ తారాజువ్వలు పేలినటువంటివి కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే షాప్స్ దగ్గర కావచ్చు, ఈ ఇళ్ళ దగ్గర కావచ్చు ఈ సందడి నెలకొంది. ఇవాళ అమ్మవారు మహాలక్ష్మి, ధనలక్ష్మిగా కొలుస్తారు. అమ్మవారిని పూజించే క్రమంలో కూడా క్రాకర్స్ కాల్చడం అనేది కూడా ఒక సెంటిమెంట్గా భావిస్తారు. అందుకనే క్రాకర్స్ కొనుక్కొని వెళ్ళి చిన్న పెద్ద అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ కూడా ఈ బాణాసంచా కాల్చడం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సేమ్ టైంలో ఇవాళ టెంపుల్స్లో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ప్రదోషకాల పూజలు కూడా ప్రారంభమయ్యాయి. ఇటు వేస్తంబాల దేవాలయం కావచ్చు, అదేవిధంగా భద్రకాళి అమ్మవారు, పద్మాక్షమ్మ టెంపుల్ కావచ్చు, ఇలా అన్ని అమ్మవారికి సంబంధించిన టెంపుల్స్ కావచ్చు, శివుడికి సంబంధించినటువంటి ఆలయాలలో కూడా ఈ ప్రదోషకాల పూజలు చేస్తారు. అదేవిధంగా రాత్రి సమయంలో అమ్మవారికి సంబంధించినటువంటి లక్ష్మీ పూజను నిర్వహించడం, ఆ లక్ష్మీ పూజలో పాల్గొన్న వాళ్ళకు డబ్బులతోటి ఉన్నటువంటి కాయిన్స్ తోటి ఉన్నటువంటి వాటిని పెట్టి పూజ చేసి అవన్నీ కూడా భక్తులకు వితరణగా ఇవ్వటం, అవి తీసుకువెళ్తే తాము అనుకున్నటువంటి కోరికలు కోరుతాయి. అదేవిధంగా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అనేది కూడా భక్తుల విశ్వాసం. అందుకే ఈరోజు క్రాకర్స్ను ఎంత గ్రాండ్గా కలుస్తారో అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి మహాలక్ష్మి పూజను కూడా అంతే భక్తి శ్రద్ధలతోటి నిర్వహిస్తారు. ఉదయం అంతా కూడా టెంపుల్స్ రద్దీగా ఉంటే సాయంత్రం అయ్యేసరికి మొత్తం క్రాకర్స్ షాప్స్ దగ్గర కూడా ఆ రద్దీ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం ఇది వరంగల్లో ఉన్నటువంటి క్రాకర్ షాప్స్ దగ్గర ఉన్నటువంటి సందడి.